ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఇప్పుడు ఈ వీడియో ఈ సమయానికి నేను రికార్డ్ చేయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, తిరుపతిలో అలాగే తిరుమల కొండపైన కూడా గత 15 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. అక్కడ చిరుజల్లులు రోజంతా కురుస్తూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రతిరోజు కూడా వర్షం పడుతుంది. తిరుమల కొండపైన సాయంత్రము 5 గంటల తర్వాత నుంచి కూడా వర్షం సన్న జల్లులతో కురుస్తూనే ఉన్నది. ఇంకా తిరుపతిలో అయితే తెల్లవారుజామున వర్షం పడుతుంది, సాయంత్రం అవగానే పడుతుంది, పగలు కాస్త మీకు వేడిగా ఉంటుంది. తిరుమల కొండపైన అయితే రాత్రంతా కూడా మధ్య మధ్యలో చినుకులు పడుతూనే ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కానీ ప్రయాణికులు రాబోయే రోజుల్లో తిరుమల దర్శనానికి వస్తున్నారో, మీరు ట్రైన్ దిగినా బస్సు దిగినా తగు జాగ్రత్తలు ఎమ్మటే వర్షం పడితే తీసుకోవాలి. కాబట్టి రెయిన్ కోట్లు, స్వెట్టర్లు, పిల్లలు ఉన్నప్పుడు వారికి సంబంధించిన చిన్న చిన్న మందులు కానీ అలాగే ఫుడ్ ఐటమ్స్ కానీ ఎట్లాంటివి ఏవైనా తగు జాగ్రత్తలు తీసుకొని రండి. పెద్దవాళ్ళు అయితే మీకు తగ్గట్టు అవసరాలు బట్టి మీ యొక్క ముఖ్యమైన ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకోండి. ఎందుకు అంటే చాలా చలిగా కూడా ఉంటుంది. ఇక్కడ రాత్రి అయ్యేసరికి సన్న జల్లులు కురవడంతో బాగా మంచుతో కూడిన వాతావరణం అయితే తిరుమల కొండపైన అయితే ఉంటుంది. కాబట్టి దర్శనం లైన్లోకి వెళ్ళినప్పుడు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని రావాల్సిందిగా నా చిన్న విజ్ఞప్తి. ఇక ప్రతిరోజు కూడా తిరుమలకు సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది. ఇక మీకు ఏమైనా రాబోయే రోజుల్లో అనగా జూను జూలై నెలకు సంబంధించి అలాగే ఆగస్ట్ నెలకు సంబంధించి ఆల్రెడీ టికెట్లు రిలీజ్ అయినట్టు మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి. ఏమైనా డౌట్లు ఉంటే దర్శనానికి సంబంధించి, రూములకు సంబంధించి, సేవా టికెట్లకు సంబంధించి, రాబోయే రోజుల్లో ఉచిత దర్శనానికి సంబంధించి, అలాగే ఏ టికెట్ లేకుండా తిరుపతి రావాలి అనుకుంటే ఎట్లా ఏ ప్రశ్న అయినా మీరు కామెంట్ సెక్షన్లో నన్ను అడగొచ్చు. తప్పకుండా నేను మీ అందరికీ సమాధానం చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తా. అక్కడ కూడా వచ్చి మీరు అన్ని అప్డేట్స్ లైవ్లో తెలుసుకోవచ్చు. మరి ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో సహాయపడిందని నమ్ముతూ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.